అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు సేవకులుగా మేము ఈ స్థితిలో ఉన్నామంటే దానికి గల కారణం అంతా ఒకటే. మేము ప్రార్థించిన ప్రతి దానికి ప్రభు జవాబిచ్చారు. మేము అడిగిన ప్రతి వాటిని దేవుడు మాకు అనుగ్రహించారు. అన్న ఇది సాధ్యమేనా అంటే ఎస్. కాకపోతే చాలామంది ఎట్లా అంటారు, అన్న మేము అడుగుతున్నాం, మరి ప్రభు మాకు ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మాకు ఎందుకు అనుగ్రహించట్లేదు? ఇప్పటిదాకా ఎన్నో ప్రార్థన విన్నపాలు ప్రభు పాదాల దగ్గర పెట్టాం, కానీ అవన్నీ మాకు ఎందుకు రావట్లేదని చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. నేను అంటాను, ప్రార్థనలు ఆలకించగలిగిన దేవుడు ఆయనే, సమస్తం అనుగ్రహించగలిగిన దేవుడు కూడా ఆయనే. కాకపోతే మన ఆలోచన విధానంలో చిన్న పొరపాటు ఉండొచ్చేమో. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ మాట చదవగలిగితే, నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఈ మాటను పట్టుకొని మనం ప్రభుని చాలాసార్లు అడుగుతాం, ప్రభా నాకేది ఇష్టమో అడగమన్నావు కదా, అందుకే అడుగుతున్నాను, సమస్తము నాకు దయచేయని. కొంతమంది, నాకు పలానా అబ్బాయితో పెళ్ళి అవ్వాలని ఆశగా ఉందయ్యా, ఆ వివాహం నాకు జరిగించవా? నేను పలానా బండి కొనుక్కోవాలనుకుంటున్నాను, అది నాకు ఈ ప్రభా. పలానా గృహం కట్టుకోవాలనుకుంటున్నాను, అది నాకు దయచేయి ప్రభా. పలానా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను, అది నాకు ఈ ప్రభా అని రకరకాల ప్రార్థన రిక్వెస్ట్లు మనం ప్రభు పాదాల దగ్గర పెట్టి చాలా అడుగుతూ ఉంటాం. కొన్నిసార్లు మా శత్రువు నాశనమైపోవాలి ప్రభా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో ప్రార్థన రిక్వెస్ట్లు మన ప్రభు పాదాల దగ్గర పెడతాం. కానీ స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అని అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ప్రభుతో ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభించామో, ఎప్పుడైతే ప్రభులు వారు మన జీవితంలో నివసించడం ప్రారంభించారో, మన స్వభావం కంప్లీట్గా పోయి దేవుని స్వభావం చేత నింపబడతాం. మన ఆలోచన కంప్లీట్గా నశించిపోయి దేవుని ఆలోచన విధానంలోకి మనం వస్తూ ఉంటాం. అప్పుడు ఒక మానవుడు దేవుణ్ణి కలిగి ఉన్నవారు ఎట్లా మాట్లాడతారంటే, తండ్రి ఎన్నాళ్ళు నాకు నచ్చినవి అడిగాను, ఈసారి అది కాదయ్యా, నీకేది ఇష్టమో నువ్వు నాకు దయచేయి. నేను పలానా ఆలోచన కలిగి ఉన్నాను, అది నాకు హాని చేస్తుందో అది నాకు మేలుకరంగా ఉంటుందో నాకు తెలియదు కనుక నీకేది ఇష్టమో అది నాకు దయచేయి ప్రభా. నా ఇష్టాలు నశించాలి, నా ఆలోచనలు నశించాలి, నా కోరికలు నశించాలి, నీకేది ఇష్టమో అది మీరు మాకు దయచేయండి ప్రభా అని మనం ప్రభు చేతిలో మన జీవితాలు పెట్టినప్పుడు నేను అంటాను, మీరు ఊహించని వాటికంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఎందుకంటే ఒక సేవకుడిగా నేను ఈరోజు మీ ముందర నిలబడ్డాను. నేను ప్రభు దగ్గర ఎట్లా ప్రార్థన చేశానంటే, ప్రభా నీ ఇష్టం వచ్చినట్లు వాడుకో, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయి ప్రభా, నా బ్రతుకు నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎన్నాళ్ళు నాకు నచ్చినవి అడిగాను, అది నా జీవితాన్ని అంతగానో పాడు చేసాయి. ఈసారి అదంతా కాదు, కానీ నీకేది ఇష్టం అది ప్రభా, నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అది శ్రమైనా పర్లేదు, అది దుఃఖమైనా పర్లేదు, ఎందుకంటే నన్ను చెక్కుకున్న దేవుడు నువ్వే గనక నా బ్రతుకులో ఏదుంటే నాకు ఆశీర్వాదకరమో, ఏ వ్యక్తులు నా జీవితంలో ఉంటే నాకు ఆశీర్వాదకరమో, ఏ గమ్యానికి నేను చారాలో సమస్తము నీకే తెలుసు గనక నా బ్రతుకంతా నువ్వు నడిపించు ప్రభా, నీ ఇష్టాన్ని జరిగించు ప్రభా అని ప్రార్థించడం ప్రారంభించాను. ఈరోజు నా ఊహకు అందని కార్యములు ప్రభు నా జీవితంలో చేయడం ప్రారంభించారు. ఈ సంగమా, ఈరోజు మీరు ప్రభుని చాలా ప్రేమిస్తున్నారు నాకు తెలుసు. నిజంగా మీరు ప్రేమిస్తున్నారు కదా, ఇలా అడగండి ఈసారి, ప్రభా నాకు ఇష్టమైంది కాదు, నీకేది ఇష్టం అది నాకు ఈ ప్రభా, నాకు నచ్చింది ఏమి నాకు ఇవ్వకో, నీకేది నచ్చుతుందో అది మాత్రమే నాకు దయచేయి ప్రభా అని అన్ని విషయాలలో ప్రభు ఇష్టానికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది, మీ జీవితం అంతా క్షేమంగా ఉంటుంది. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో నా ప్రభు మీకు విజయాలు ఇస్తారు. అలాంటి కృపభాగ్యాన్ని మీరు అందరూ అనుభవించాలని కోరుకుంటున్నాను. ఈసారి ఇలా అడగండి, నీ ఇష్టం జరగాలి ప్రభా, నీ ఆశలు నెరవేర్చాలి ప్రభా. ఈ ఒక్కటి ప్రార్థించండి, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.